సెట్లు వేసుకుంటాం అవన్నీ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ రూల్స్ అబ్జెక్షన్ ఏం లేదు కనుక చేసేవాళ్ళం. చట్టం కనుక అబ్జెక్షన్ చేస్తే ఆటోమేటిక్ గా అలాంటి జరగడం. పృథ్వీరాజ్ సినిమా, వాళ్ళ అన్నయ్య సినిమా, పృథ్వీరాజ్ సినిమాలో 2 సార్లు అడవిని మొత్తం కొట్టేసి పెద్ద సెట్లు, బ్రిడ్జ్ సెట్లు వేసి సినిమా చేశారు. అలాగా ఇద్దరు అసత్తులే పెద్ద సెట్ వేసి, బ్రిడ్జి సెట్ వేసి సాగర్ అడవులో సెట్ చేశారు. వాళ్ళ గురించి అన్నారని ఎందుకు అనుకోకూడదు? అందుకని ఈ సోషల్ మీడియా అర్థం పద్ధతి లేని ఏ పని పాట లేకుండా అనవసరం దేనికో మోకాలకి పొడికుండికి ముడిపెట్టి చేసే కమెంట్ అన్నది జనరల్ గా ఒక పర్యావరణ మంత్రిగా పర్యావరణ కాపాడడం చెప్పే దాంట్లో కొంచెం హిస్టరీ, కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉండడం. ఆయన చూస్తున్న 25 సంవత్సరాల ఆయన హీరో అయినా చూస్తున్న ఇండస్ట్రీ ఆయనకు తెలుసు. అంతకుముందు పెద్ద సినిమా మీద క్రేజ్ లేదు ఆయనకి. సినిమా హీరో కూడా అవ్వాలని కోరిక లేదు కనుక సినిమాలు ఎక్కువ చూడాలో అదేం అలవాటు లేదు కనుక ఆయన గతం ఏంటి, గత సినిమాలు ఏంటి, గతంలో ఏమేమి అడవుల్లో తీశారు, ఎలాంటి సినిమాలు తీశారు, మంచి సినిమాలు తీశారు, అడవులు కొట్టేసేసి బ్రిడ్జిలు సినిమాలు తీసి ఇవన్నీ ఆయన తెలియదు అనేసారు. అంతేగాని ఆయన ఒక వ్యక్తిని అన్నట్టు అక్కడ ఎక్కడా ఒక వ్యక్తిని వీళ్ళు ఒక వ్యక్తిని అన్నట్టు తీస్తున్నారు. రెండోది నిన్న బన్నీ మాట్లాడింది ఆ సెట్ లో ఆ అకేషన్ లో సుకుమార్ని సంబంధించి ముందు కూడా ఆ మాట మాత్రం తీసి బయట వేస్తే కంపుగానే ఉంటది, ఏదో అనుమానం వస్తాయి. మొత్తం ఆ మాట్లాడింది మొత్తం వేస్తే అక్కడ ఫంక్షన్ ఫోన్ చేశారు, ఖచ్చితంగా వస్తాను నేను అన్నాను. తను ఫోన్ చేసినా ఇక నో ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా వస్తానని చెప్పాను. వచ్చాను, నాకు ఇష్టమైన వాళ్ళు ఉంటే వస్తాను. అక్కడ సుకుమారు ఆ ఫంక్షన్ గురించి దాన్ని ఒక మాటను విడదీసి ఆ మాట రామునితో కపివరుడు ఇట్లని అంటే రతిగో రాముని తోక పివరుడు ఇట్లని అన్నాడు, రాముని తోక అన్నారు అన్నట్టు అన్నమాటలో ఒక లైన్ తీసుకుని ముందు వెనక కట్ చేసి ఈ లైన్ ఇలా అన్నాడు కనుక దాని గురించి అన్నాడు. ఇది దౌర్భాగ్యపు లక్షణం. ఇవాళ సోషల్ మీడియా అంత దౌర్భాగ్య స్థితిలో దుర్మార్గంగా ఉంది. వాళ్ళకి పని పాట లేదు, ఏదో ఒకటి కావాలి కాదు అనేది తెలుపుతున్నారు. అంతేదంటే ఇక్కడ బన్నీ అన్న దాంట్లో తప్పు లేదు. బన్నీ ఆ సందర్భం వేరు, సమయం వేరు, ఆ వాక్యం పూర్తి వాక్యం వేరు. అలాగే పవన్ కళ్యాణ్ అన్న సందర్భం వేరు, సమయం వేరు, ఆ పూర్తి వాక్యం వేరు. దాంట్లో విడదీసి మాట్లాడి ఈ దౌర్భాగ్య లక్షణాలు సోషల్ మీడియా దరిద్రంగా తయారైంది. దేశంలో సోషల్ మీడియా ఎంత మంచిగా ఉపయోగించుకోవచ్చో అంత దరిద్రంగానే ఉపయోగిస్తున్నారు. కనుక ఇక్కడ మనం కూడా అక్కడ వాళ్ళిద్దరిలో వాళ్ళ కుటుంబాల్లో ఒకళ్ళకొకళ్ళు మెగాని బట్టి అల్లు కాదు, అల్లుని బట్టి మెగా, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు. అల్లు అర్జున్ అనేవాడు ఒకసారి అల్లు రామలింగ గారు మహానటుడు, ఆయన కొడుకు అల్లు అరవింద్ మేధావి, ఇండస్ట్రీలో చిరంజీవి అడుగు పెట్టేనాటికి ఆయన ప్రొడ్యూసరు, హెరిడిట్ లో వచ్చిన అల్లు అర్జున్. అలా ఆయన వచ్చాడు. ఆయన మేనళ్ళు చాలా మంది ల్యాండ్ బ్యాగన్, మెగా ల్యాండ్ బ్యాగన్ లో వాళ్ళ మేనళ్ళు వీళ్ళు ఉన్నారు. ఈ అల్లు కూడా ల్యాండ్ బ్యాగన్ లో వేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. అల్లు హెస్ గాట్ ఇస్ ఓన్ ఇండివిడ్యువాలిటీ. అల్లు అనేదానికి ఒక వాల్యూ ఉంది. అల్లు రామలింగ గారు మహారాష్ట్ర ఆయన హెరిడిటీ ఇది, ఆయన వారసత్వం ఇది. ఆ వారసత్వాన్ని కించపరిచేసి మెగా ల్యాండ్ బ్యాగన్ లో ఇది వేయటం కూడా కరెక్ట్ కాదు. అది వాళ్ళిద్దరూ ఒకరికొకరు అల్లు అరవింద్ అనే వాళ్ళు అవడానికి అల్లు అరవిందే మాకు తెలుసు. మేము కళ్ళారా చూసామా ఎలా అరవింద్ ఒక్కొక్క మెట్టు మేధావుతరంగా వెన్నెముకలాగా నిలబడి ఎట్లా ప్లాన్ చేసి తన వ్యూహాలని చేసి ఒక రామారావు రాజకీయాలు వెళ్ళిపోగానే ఆ గ్యాప్ క్యాప్చర్ చేయటం, కృష్ణగారుడు ఏజ్ వచ్చి తగ్గగానే ఆ గ్యాప్ క్యాప్చర్ చేసి ఆ గ్యాప్ లో దూరకుండా అల్లు చిరంజీవిని ఆ గ్యాప్ లో తీసుకెళ్లిపోయి ఆ టాప్ పొజిషన్ లో కూర్చోబెట్టడానికి ఆయన పన్నిన వ్యూహాలు, ఆయన మేధాశక్తి, ఆయన ఎంతో ఉంది. ఇవాళ మెగాస్టార్ గారు చిరంజీవి అంటే అరవింద్ శక్తి, కృషి, ఆయన వెనుక అండ అన్ని ఉన్నాయి. అవి చిరంజీవి మర్చిపోలేడు, అది చిరంజీవి కాదనలేడు. అలాగే చిరంజీవి పెరుగుతున్న కొద్దీ అరవింద్ గారు ఇది కూడా పెరిగింది. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు వదులుకోలేరు, ఒకళ్ళొకళ్ళు మర్చిపోలేరు, ఒకళ్ళొకళ్ళు తప్పట్టించుకోరు. ఇదాళ్ళు అరవింద్ ఉన్నంతకాలం అసలు మెగా ఫ్యామిలీ గురించి ఏ విషయము ఏ సమస్య బయటకు వచ్చేది కానీ అరవింద్ మేనేజ్ చేసుకునేవాడు. ఇవాళ అరవింద్ గారు ఆయన పని ఆయన చూసుకుంటాం, ఈ విషయాలు పట్టించుకోవడంలో దీనికి ముఖ్య కారకుడల్లా
ఆగబాబు అనే వ్యక్తి అతను అనాలోచితంగా జబర్దస్త్ కామెడీ లాగా అన్నిట్లోనూ ఒక అనవసరపు ఆలోచనలు మా డైలాగులు వేసి ఆయన వల్ల వచ్చారు. ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా క్లియర్ గా చెప్పాడు. మీటింగ్ వెళ్ళినప్పుడు కూడా అల్లు అర్జున్ చెప్పాడు, నా స్నేహితుడు స్నేహబంధం కోసం వచ్చాను, నేను మాట ఇచ్చాను కనుక వచ్చాను అన్నాడు. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని కూడా చెప్పాడు. దాన్ని చెప్పినాక గౌరవం ఉంటే దాన్ని ఊరుకోవాలి. అదే అమితాబ్ బచ్చన్ వైబ్రెంట్ గుజరాత్ కి అంగీకరించి చేస్తున్నప్పుడు జయా బచ్చన్ పార్లమెంట్ లో మోడీ గారిని విమర్శిస్తూ మాట్లాడింది. అడిగారు పాత్రికేయులు, ఏమండి మీరేమో వైబ్రెంట్ గుజరాత్ అని చెప్పి మోడీ గారు దానికి అంబాసిడర్ గా పనిచేస్తున్నారు గుజరాత్ రాష్ట్రానికి, మీ వైఫ్ ఏమో పార్లమెంట్ లో మోడీ గారిని విమర్శిస్తూ మాట్లాడితే ఆయన ఒకటే అన్నాడు, ఆవిడ అభిప్రాయం ఆవిడది, నా అభిప్రాయం ఆవిడ బీజేపీ కాంగ్రెస్ తరఫున ఉంది కనుక ఆ పాలసీ ప్రకారం మాట్లాడింది. నాకు వైబ్రెంట్ గుజరాత్ ఇది చేయమని అడిగినప్పుడు నేను మొత్తం స్టడీ చేశాను, చాలా నాకు బాగా నచ్చింది, ఇది అందరు దేశంలోకి అందరిలోకి తీసుకెళ్లాలని నాకు నచ్చింది, అందుకని నేను అంగీకరించి అంబాసిడర్ చేస్తాను. సో ఎవరి అభిప్రాయం వాడిది. ఇప్పుడు ఆవిడ చెప్పింది అలా మాట్లాడినా నన్ను డైవర్సిటీ తీస్తూ ఉంటారు, మమ్మల్ని ఏం మాట్లాడుతున్నారు నేను అడిగాడు. దాంతో పాత్రికేయులు అది మ్యాగ్నానిటీ, అది నేర్చుకోవాలి. అది నేర్చుకోకుండా అలాంటి మెగ్నానిటీ లేకుండా నాగబాబు మా వాళ్ళు పరాయి వాళ్ళు మాకు చేసిన వాళ్ళు కానీ ఒక లూజ్ స్టేట్మెంట్ ఇచ్చేటప్పటికి ఫ్యాన్స్ లో నిప్పు రగిలింది. అది మళ్ళీ చిరంజీవి గారు చెప్పినాక తీసేశాడు. కానీ ఆ నిప్పు రగిల్చింది నాగబాబు. ఆ రగిల్చిన నిప్పే ఇప్పటికీ రగులుతాం. ఆ నిప్పు రోజు అనాలోచితమైన జబర్దస్త్ కామెడీ లాగా అలాగే అతను ఎప్పుడు అంతే. గతంలో కూడా బాలకృష్ణ గురించి ఎవరా బాలకృష్ణ హీరో ఉన్నట్టు నాకు తెలియదే. బాలయ్య ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, పాత కమిటీ ఉన్నారు బాలకృష్ణ, నాకు తెలియదని పెద్ద సెటైర్ మాట్లాడి ఇవాళ మరి ఆ బాలయ్య పక్కనే కూర్చుని జై బాలయ్య అంటున్నాడు. అది అలా ఉంటుంది ఆయన నాగబాబు యొక్క అనాలోచితమైన వాక్యాలు ఇలాంటి ముందు వెనక లేకుండా మాట్లాడే జబర్దస్త్ కామెడీ లాగా ఒక సెటైర్లు వేయటం వల్లే ఇది స్టార్ట్ అయింది. అది నాగబాబు దోషి, ఇంకెవరు కాదు. నాగబాబు చేస్తున్న ప్రక్రియ ఇది. ఇప్పటికీ నాగబాబు 2-3 సార్లు చిరంజీవి గారు కోపడటం, మళ్ళీ దాన్ని రీమేక్ చేయటం, రివర్స్ అవటం చేస్తున్నాడు. ఇది కూడా ఒకసారి ఫ్యాన్స్ మధ్య నిప్పు రగిల్చినాక అది ఆర్పడం సులభం కాదు. ఇప్పటికైనా నాగబాబు లేదు, పవన్ కళ్యాణ్ బాధ్యతలో ఉన్నాడు కనుక, పదవిలో ఉన్నాడు కనుక, నా ఉద్దేశం అది కాదు, ఫ్యాన్స్ అనవసరంగా దాన్ని తప్పుడు అర్థం తీసుకుని మేము మాట్లాడుతున్నాం, నా ఉద్దేశం పర్యావరణం గురించి మాట ఒకరిని ఉద్దేశించి కాదు అని ఒక మాట అంటాము. లేకపోతే నాగబాబు ఫ్యాన్స్ ఎప్పుడు ఫ్యాన్స్ డీల్ చేసేది నాగబాబు ఫ్యాన్స్ కి మీరు తొందరపాటు చేయకండి అని చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఎవరి కోసం కాదు, నష్టపోయేది ఎవరు? నాగబాబుకి విద్యత కావాలి. మీరు కొట్టుకుంటే నష్టపోయేది ఎవరు?